అందరికీ నమస్కారం అండి. నా పేరు మధు. నా వయసు వచ్చేసి 42 సంవత్సరాలు. నేను కోహిర్ గ్రామ నివాసిని. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, చిన్నపిల్లలు వెహికల్ నడపడం కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ చాలా ప్రమాదకరం అండి. నాకు జూన్ 30 తారీఖున ఘోరమైన యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ రోజు నేను హెల్మెట్ ధరించలేకపోయాను. సో నాలాగా మీరు ఇబ్బంది పడకూడదు. నా సమస్య మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే నేను జేసీబీ వెహికల్ తను డ్రింక్ చేయడం వల్ల నా దారిలో నేను వెళ్తున్నాను. అయినప్పటికీ ఆ జేసీబీ డ్రైవర్ డ్రింక్ తాగడం వలన నాకు తీవ్రమైన యాక్సిడెంట్ చేయడం జరిగింది. కంప్లీట్గా నేను 8 నెలల నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఎవరైతే మోటార్ వెహికల్ డ్రైవర్స్ ఉంటారో, 2 వీలర్ అయినా, 3 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, వెహికల్ ఏదైనా సరే పోలీస్ శాఖ వారి అడ్వైజ్ అయితే చెప్తారో వాళ్ళ సూచనల మేరకి మనమందరము, అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరం ఎవరమైతే వెహికల్ నడుపుతామో వాళ్ళందరం చాలా చాలా జాగ్రత్తగా నడపాలండి. ముఖ్యంగా 2 వీలర్ వెహికల్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే నడపాలి. మైనర్స్ ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు మాత్రం వెహికల్స్ ఇవ్వకండి. ఒకవేళ 18+ వాళ్ళు నడిపినా కూడా ప్రప్రథమంగా చాలా ముఖ్యంగా హెల్మెట్ ధరించండి. ఎందుకంటే చాలా చాలా సఫర్ అవ్వడం జరుగుతుంది. మనపైన చాలామంది ఆధారపడి ఉంటారు. పిల్లలు, తల్లులు, ఓవరాల్ టోటల్ ఫ్యామిలీ మనపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు హెల్మెట్ ధరించండి. నాకు సంబంధించిన సమస్య ఏంటంటే నాకు జూన్ 30 తారీఖున అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది. నేను ఆ రోజు హెల్మెట్ ధరించకపోవడం వలన మీరు చూస్తున్నారే ఇంత పెద్ద ఘోరం. నాకు 1 సైడ్ డ్యామేజ్ అయ్యింది. నేను 8 మంత్స్ నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నాను. ప్రజెంట్ నాకు దేవుడు రెండవ జన్మగా నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు. నేను ఆ రోజు హెల్మెట్ ధరించలేకపోయాను. అందువల్ల నాకు ఇంత ఇంజూరీ జరగడం జరిగింది. నేను మీ అందరితో రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇప్పుడైతే ఎవరైతే మన పోలీస్ శాఖ వారు ఉన్నారో వాళ్ళందరికీ మనం సహకరించాలి. ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో దాని జోలికి వెళ్ళకండి ప్లీజ్. ఒకవేళ వెళ్ళాలి తలుచుకున్నా మీరు దాన్ని తీసుకొని ఇంటి నుంచి స్వీకరించి దాన్ని సేవించి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వండి. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా మాత్రం పట్టుబడితే చాలా తీవ్రమైన సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెక్షన్ పరంగా మనం జైలు కూడా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి నేను చెప్పే ఈ విన్నపాన్ని వాస్తవంగా గమనించండి. నాకు పట్టిన గతి మరి ఒకరు పట్టకూడదని నా విన్నపం. మీ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాజు. నా ఊరు దిడిగి. నా కొడుకు బండి అడిగిండు, ఇస్తే హెల్మెట్ పెట్టుకో అంటే హెల్మెట్ వద్దు నాన్న ఇప్పుడు వెళ్ళేసి వస్తా నేను అని అట్లనే పోయి మళ్ళీ వస్తావా అంటే వస్తా అన్నాడు. అటే పోయిండు. ఇట్లా రోడ్డు మీద పోతా యాక్సిడెంట్ అయి నా కొడుకు చనిపోయాడు. ఇక ఎవరైనా కానీ బండి బయటికి తీస్తూ ఉంటే హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. కొత్తగా మాత్రం వెళ్ళకండి. నా కొడుకు చనిపోయిండు కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్పలేను. నా కొడుకు చనిపోయిండు కాబట్టి నేను చెప్తున్నా. చనిపోయిండు. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ మళ్ళా మైనర్ పిల్లలు ఎవరు తీసుకెళ్ళకండి. పెద్దవాళ్ళు అయినా కానీ ఎవరైనా కానీ మన కుటుంబం మంచిగా ఉండాలంటే బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. హెల్మెట్ పెట్టకుండా అసలు బయటికి బండి తీయకండి. హెల్మెట్ పెట్టుకొని పొండి బయటికి. మన ఫ్యామిలీ మంచిగా ఉండాలనుకుంటే మనం హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి. जैराबाद से मिर्ज़ापुर जा रहा था आके, उसका एक्सीडेंट हुआ है। एक्सीडेंट में क्या है, गाड़ी और इंश्योरेंस पूरा अपलोड था, लाइसेंस भी है, मेजर ही है। लेकिन क्या हुआ बोले तो सामने वाला आके मारने से उन्हें अगर हेलमेट लगाता तो उसकी जान बचती थी। हेलमेट ना होने की वजह से आसिफ की जान चले गई है। आसिफ हमारा भाई है और सब जने जो घर से बाहर निकल गई कंपलसरी हेलमेट लेके निकलना। और क्या है बोले तो कितनी दूर जा रहे हैं अपन वो नहीं सोचना, लेकिन हमारे को हेलमेट कंपलसरी है ना। गाड़ी अच्छी होंगी, हम अच्छा भी जा रहे होंगे, लेकिन सामने वाला सही नहीं आता। क्यों बोले तो आज आसिफ हमारे अफरे ख़ानदान से उसकी जान चले गई है। हमारे को बहुत अफसोस है। अगर आगे ऐसा नहीं होना बोल के हम ये मैसेज दे रहे हैं आप सबको, बहुत माइनर बच्चों को गाड़ी मत दीजिए। सबसे बड़ी जिम्मेदारी हमारी है बड़े लोगों की। छोटे बच्चों को गाड़ियाँ दे के रोड पे जैसा कि दूध लाने, तरकारी लाने, यहीं छेना बोल के भेजेंगे।
अच्छी बात नहीं है। सख्त से सख्त स्टिक करके पुलिस वालों का साथ दो और पुलिस वाले भी उसका शुक्रिया अदा करते हुए बात को ख़त्म करना। పేరు జగన్నాథ్. మా మా మేనల్లుడు మొగడు, కాకపోతే ఎలిమెంట్ దరియక మా పొలం నుంచి రాగా బస్ యాక్సిడెంట్లో చనిపోయిండు. కాకపోతే నేను కూడా ఇప్పుడు ఈడికి వచ్చిన అంటే కూడా హెల్మెట్ ధరించిన. కాకపోతే హెల్మెట్ లేనిది నేను ఏడికి కూడా పోను. మనం అందరము మా బాధ ఏమిదో ఇప్పుడు తెలిసిపోతుంది. కాకపోతే మేమేంటంటే మొత్తము హెల్మెట్ ధరించుకొని బయటికి వస్తే మా సేఫ్టీ గురించి మేమెంత బాధపడుతున్నామో మీరు కూడా కొంచెం హెల్మెట్ వేసుకొని బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. మన పిల్లలు మైనర్ ఉంటారు, కాకపోతే వాళ్ళకు బండ్లు ఇచ్చి బయటకు తొలియరాదు. ఎంత పని ఉన్నా కూడా మనం పోయి మనమే పోవాలి, పిల్లలకు బండి పోరాదని కోరుకుంటున్నాం.